ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతి కీలకమైన నియోజకవర్గం నందికొట్కూరు. అక్కడి 14 నియోజకవర్గాలలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన నందికొట్కూరులో ఎన్నికల వేడి మామూలుగా లేదు. గెలిపే లక్ష్యంగా టీడీపీ తరపున మాజీ ఐపీఎస్ మాండ్రా శివానందరెడ్డి తన అనుచరుడైన గిత్తా జేసుదను గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టోను వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామంటూ ప్రచారంలో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ దూసుకుపోతున్నారు. నందికొట్కూరు సెగ్మెంట్ లో గత 4 దఫాలుగా టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. అయితే ఈసారి ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకునేందుకు మాజీ ఐపీఎస్ మాండర్ శివానందరెడ్డి తన క్యాడర్ ను బలపరుచుకుంటూ తన అనుచరుడైన శివానందరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకొని గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉమ్మడి జిల్లా అయిన నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా నుంచి నియోజకవర్గం నుంచి మొన్న మాందర్ శివానందరెడ్డి ఉన్నారు, ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, ప్రస్తుతం మీరు ఈ ఆదరణలో ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఎక్కడ పోయినా కూడా ప్రజలైతే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలకు వివరణగా మా సూపర్ 6 పథకాలు చెప్తున్నాము. ప్రజలు దానికి స్పందిస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తానని చెప్పడం జరుగుతుంది. మా ప్రచార నిమిత్తము ప్రతి మహిళలకైతే అన్ని స్కీములు చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడనే చూసుకోండి మీరు, అమ్మ ప్రతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీ అమ్మ, గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి ఫ్రీ అమ్మ, మీకు పెన్షన్ కూడా 3000 ఉండేది 4000 చేసినారు. తర్వాత మీకు ప్రతి మహిళలకు పెన్షన్ రాని వాళ్ళకు కూడా నెలకు 1500 ఇస్తారు. బడికి పిల్లలు ఎంతమంది పోతే అంతమందికి 15000 ఇస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇస్తున్నారు. మేము 4 పోతే 60000 ఇస్తాం చూడమ్మా. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి పెన్షన్ అంటారు, ఇది సాధ్యమవుతుందా? సాధ్యపడుతుంది. అభివృద్ధి సంపద పెంచితే ఖచ్చితంగా సాధ్యపడుతుంది. చంద్రబాబు నాయుడు యొక్క లీడర్షిప్లో ఖచ్చితంగా మన రాష్ట్ర సంపద పెంచుతాడు. ఆ సంపద పెంచినాక ఖచ్చితంగా ఈ అభివృద్ధి, ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయగలుగుతాము. ఇప్పుడు తెలంగాణ తర్వాత బెంగళూరు వచ్చేసి ఉచిత బస్సులు ఇచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనకి ఇప్పుడే ఉన్న లోటు బడ్జెట్లో మనం మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వగలడానికి మనకి సాధ్యమవుతుందా? తెలంగాణలో పరిస్థితి అయితే మనకు తెలియదు, కర్ణాటకలో ఇస్తున్నారు. ఖచ్చితంగా మన రాష్ట్రంలో కూడా ఇవ్వగలుగుతాం ఉచిత బస్సు ప్రయాణం. సరే, ఇప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ ఇలాంటి వైసీపీ ప్రభుత్వం కానీ మొన్నటి వరకు కోడికత్తి, ఈరోజు గులకరాయి కత్తి అని చెప్పి ఒక ఎలక్షన్ల స్టంట్ కోసం వాళ్ళు ఉపయోగిస్తున్నారని చెప్పి చంద్రబాబు ఇది చేపించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒకే విధంగా చెప్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు కూడా అదే చెప్తున్నారు. దీని నుంచి మీ స్పందన? జగన్మోహన్ రెడ్డి మంచి డ్రామా ఆర్టిస్టు. ఆయన చేసేటివన్నీ ఆ పీకే టీమో అది ఐపాక్ టీమో ఏం చెప్తుందో ఆ సలహాల ప్రకారం ఈ డ్రామాలలో ఆడిస్తుంటాడు. ఆ పోయిన 2019లో 2 డ్రామాలు ఆడాడు. ఒకటేమో వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు హత్య చేయించాడని, ఆఖరికి ఇప్పుడు తెలిసింది మీకల్లా వివేకానంద రెడ్డిని హత్య చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులైనటువంటి అవినాష్ రెడ్డి. అదేవిధంగా ఆ కోడికత్తి విషయం కూడా అది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నట్లు అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఈ గులకరాయి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది. మీకు 1 సంవత్సరం లోపల ఇన్వెస్టిగేషన్లో అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం అని తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు ఈ నందికొట్కూరు నియోజకంలో దాదాపుగా 20 రోజుల నుంచి మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు. మీకు ఎలాంటి ఆదరణ కలుగుతుంది? ఓటర్లకి ఎలాంటి స్పందన ఇవ్వాలి? ఓటర్లు అయితే మా సూపర్ 6 పథకాలు విన్నాక ఖచ్చితంగా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మాకే తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామని డిసైడ్ అయిపోయినారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా గత 5 సంవత్సరాల్లో ఎటువంటి బాగలేదు. తర్వాత కరెంటు ఛార్జీలు అయితేనేముంది, నిత్యావసర ఛార్జీలు అయితేనేమి విపరీతంగా పెరిగినాయి. కనుక ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని ఆల్రెడీ సంవత్సరం కిందటిని డిసైడ్ అయిపోయినారు. 175 అని చెప్తాను, మీరేమో ఇంటికి పంపిస్తామంటారు, ఇది ఎలా? 175కు 175 అని జగన్మోహన్ రెడ్డి చెప్పేది అది ఉత్తది. ఆయన కేవలము వాళ్ళ గ్రూపు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశంలోకి రాకుండా ఉండడానికని బయట ప్రచారానికి గోబెల్స్ ట్రూత్ లెక్కల ఏదో ప్రచారం చేసుకుంటున్నాడు. 175కి 175 అని. వాస్తవానికి ఆయనకు వచ్చేది 17 అన్న వస్తాయి, లేదంటే 7 అన్న వస్తాయి. ప్రచారంలో మాంద శివారెడ్డిగా దాదాపుగా 20 రోజుల నుంచి తిరుగుతున్నారు. ఎదురైన ఆదరణ దొరుకుతుంది వాళ్ళకి. ఏమంటే ఇప్పుడు వాళ్ళ సూపర్ 6 ఫలితాలు చెప్పి వాళ్ళు ఏదో ఘనతంగా సాధించాలని చెప్పి వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇప్పుడు 175కి 175 వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, అది కాదు. వాళ్ళకి వచ్చే 7, 5 సీట్లు వస్తాయని చెప్పి మాంద శివారెడ్డి గారు చెప్పారు. కెమెరామెన్ నాగరాజ్తో మీ కుమార్, హిట్ టీవీ, కర్నూలు.